నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి. జీవితంలో అన్నిటికంటే పెద్ద లాస్ మన క్లోజ్ పీపుల్ ని కోల్పోవడం. అందులోనూ తల్లిదండ్రుల కంటే ముందే పిల్లలు కన్ను మూస్తే ఆ పేరెంట్స్ బాధ ఎలా ఉంటుందో ఊహించలేము. ఇప్పుడు అలాంటి బాధలోనే ఉన్నారు సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన ఇప్పటి జనరేషన్ వాళ్ళకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుసు, కానీ 90s లో ఈయన ఒక స్టార్ కమిడియన్. అంతలా అందరినీ కడుపుబ్బా నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు భరించలేని బాధలో ఉన్నారు. దానికి కారణం జస్ట్ 38 ఏళ్ల తన కూతురు గుండెపోటుతో చనిపోయింది. తన పేరు గాయత్రి. ఈమెకి ఒక పాప కూడా ఉంది. పాప పేరు శ్వేత. మహానటి మూవీలో చిన్నప్పటి సావిత్రిగా యాక్ట్ చేసింది ఈ పాప. గాయత్రి ఆ పాపని రాజేంద్ర ప్రసాద్ గారిని వదిలి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది. యాక్చువల్ గా రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మని తన 10 ఏళ్లప్పుడే కోల్పోయాడంట. తనకి పెళ్లి అయ్యాక కూతురు కావాలి అనుకున్నాడట, కానీ ఫస్ట్ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత కూతురు గాయత్రి పుట్టింది. సో గాయత్రి పుట్టగానే తన అమ్మని ఈమెలో చూసుకునేవాడని ఇంటర్వ్యూలో చెప్తుండేవారు. ఇప్పుడు అమ్మ లాంటి కూతుర్ని కోల్పోయిన రాజేంద్ర ప్రసాద్ గారి బాధ తలుచుకుంటే చాలా ఫీల్ వస్తుంది. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ స్టే స్ట్రాంగ్ రాజేంద్ర ప్రసాద్ గారు అంటూ కమెంట్స్ పెడుతున్నారు. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్.